సినిమాల్లో ఏం చేస్తారంటే చెడ్డవాడు చెడుకు రూపాన్ని ఇస్తారు, ఇచ్చి చెడుగా ప్రవర్తించినట్టు చెడ్డవాడుగా విలంగా చూపెడతారు. కానీ చెడ్డవాడు ఎవడు ఉన్నాడు, చెడ్డవాడి రీజన్ చెడ్డవాడికి ఉంటుంది, వాడి దృష్టిలో చూస్తే మంచివాడి రీజన్ మంచివాడికి ఉంటుంది. అంతేగాని పూర్తిగా చెడు కోసమే ఎవడు చెడు చేయడు కదా, వాని రీజన్ వానుకుంటుంది. అయితే చెడు చేసినట్టుగా చేస్తాడు, చెడుకే రూపాన్ని ఇచ్చి మనిషిని తయారు చేస్తాడు. దయ్యానికి రూపం వస్తారు విష్ణువు, దేవుడికి రూపం వస్తాడు, మంచితనానికి రూపం. దయ్యం అంటే భయానకానికి రూపం ఇస్తారు, ఇచ్చి దయ్యం అంటారు విష్ణు. అట్లా చెడుకు రూపం వచ్చి వీళ్ళని తయారు చేస్తారు, రాక్షసుని తయారు చేస్తారు. అట్లా చూపెడతారు అన్నట్టు. ఇట్లా ఇప్పుడు నగ్నత్వము, శృంగారము, అశ్లీలము, బూతు, సెక్స్ ఇవన్నీ వాటికి ఒక రూపం వస్తున్నట్టు. అశ్లీలానికి శృంగారానికి రూపం వచ్చి అట్లా శృంగారం, బూతుకు రూపం వచ్చి బూతు అట్లా చేస్తారన్నట్టు. మంచికి రూపం వచ్చి హీరోని చేస్తారు. ఇక ఎట్లుంటుంది కంటెంట్. కెమెరా ముందు ఒక కంటెంట్ మాట్లాడాలంటే ఏ సబ్జెక్ట్ అయితే ఆర్టికల్ మాట్లాడతామో అది శృంగారం లాంటిది, సెక్స్ ఫీలింగ్స్. మనకి సెక్స్ కోరికలు, సెక్స్ అనేది అందరికీ ఉంటుంది కదా, శరీరంలో ఆడవాళ్ళకు మగాళ్ళకు ఉంటాయి. అయితే ఇద్దరు ప్రేయసీ ప్రియులు కానీ మాట్లాడుకోవడం కానీ ఏకాంతంలో శృంగారం చేసుకోవడం కానీ చేస్తారు కదా, అద్భుతమైన కళలు ఉంటాయి అందులో. కానీ కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబంలో చేసుకుంటారా? చేసుకోలేరు. అందరూ ఉన్నప్పుడు పగలు చేసుకుంటారా? చేసుకోలేరు కదా. ఏకాంతంలో మాత్రమే దంపతులు చేసుకుంటారు, వేరుపడ్డప్పుడు కదా. అలాగే ఇంకో ఉదాహరణ చెప్తాను. ఏదంటే ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం ఎప్పుడు చేస్తాడు? ఎవరు చూడనప్పుడు, గమనించినప్పుడు, అమాయకులు ఉన్నప్పుడు చేస్తాడు, లేదా ఎవ్వరు లేని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడైనా చేస్తాడు కదా. శృంగారం కూడా అంతే, ఎవరు గమనించే వాళ్ళు లేనప్పుడు లేదా ఏకాంతంలో, ఎవరు లేని ఏకాంతంలో చేసుకుంటారు కదా శృంగారం. అందరూ చూస్తున్నప్పుడు, అందరూ గమనిస్తున్నప్పుడు, అందరూ నిఘా వేసినప్పుడు ఎవడు సెక్స్ చేయలేడు, భార్యతో అద్భుతంగా గడపలేడు కదా. ఏకాంతంలోనే ఎవరు చూస్తారన్నప్పుడు అద్భుతంగా శృంగారం చేసుకుంటారు, పర్ఫార్మెన్స్ చేస్తారు కదా. అలాంటిది కెమెరా ముందు ఒక ఆర్టికల్ అనేది శృంగారం లాంటిది. ఆర్టికల్ అనేది దొంగకు వస్తువు లాంటిది. దాన్ని కొనవాలంటే వాడు ఎవరు లేనప్పుడు చేస్తాడు కదా, వాళ్ళు గమనించేటప్పుడు అమాయకులప్పుడు చేస్తాడు, ఎవరు గమనిస్తలేనప్పుడు చేస్తాడు. కానీ తెలియని వాళ్ళు గమనించేటప్పుడు చేయలేడు కదా. అట్లాంటి ఎవరు లేనప్పుడు ఏకాంతంలోనే మీరు చక్కగా మాట్లాడగలుగుతారు. మనసు మీకు ఊహలు, ఆలోచనలు, అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఆర్టికల్ గురించి అప్పుడే చేయగలుగుతారు. వీళ్ళు అంజడుకులు కలుగుతుంటారు. ఒక కంటెంట్ కానీ ఒక కథ కానీ ఎలా రాస్తారు, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఉన్నాం భూమి మీద, మనం పుట్టుతాం కదా, అక్కడ ఉండే లెక్క కట్టుకుంటాం. మనం వచ్చే వరకు ఎండ్ అనుకుంటాం మనం. కానీ మనం పుట్టక ముందుకే కొందరు జీవితాలని కదా మనకంటే ముందు పుట్టిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అలాగే మనం చచ్చినంత మాత్రాన లైఫ్ ఎండ్ అనుకుంటాం మనది. కానీ మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఇంకా బతుకుతూనే ఉంటారు కదా మనం చచ్చిన. కథ కూడా అంతే అన్నట్టు. మనకంటే ముందు నుండి జీవితం ఉన్నది, ప్రపంచం ఉన్నది. మనం చచ్చినా కూడా ఇంకా నడుస్తూనే ఉంటుంది, బతుకుతూనే ఉంటారు మనుషులు వేరేటోళ్ళు. కానీ మనం పుట్టింది మనం చచ్చే వరకే కదా మనం లైఫ్ అనుకుంటాం. కథ కూడా అంతే అన్నట్టు. స్టార్టింగ్ ఎండింగ్ అలాంటిది. కానీ మనకంటే ముందు ఉండే ప్రపంచం ఉండేది, మన చచ్చినా ఇంకా నడుస్తూనే ఉంటుంది. అట్లా అన్నట్టు జీవితం. అలాగే మనం పుట్టడం, సావడం వరకు మధ్యలో కూడా ప్రతిదీ అలాంటిది అన్నమాట. ఓకే, కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇది ఎండింగ్, ఇది స్టార్టింగ్ అంటూ ఉండదు అన్నమాట. ఓకే, కానీ కథ ఎట్లుంటే స్టార్టింగ్ ఎండింగ్ చూపెడతారు. అంత మాత్రాన స్టార్టింగ్ కాదు, ఎండింగ్ అయిన మాత్రాన ఎండింగ్ కాదు, కంటిన్యూ అవుతూనే ఉంటారు. మనకు అతీతము, మన వెనుకోళ్ళు, మన ముందోళ్ళు అందరూ కంటిన్యూ అవుతారు. అలా అవుతుంది. స్టార్టింగ్ కూడా అలాంటిదే, ఎండింగ్ కూడా అలాంటిదే. కాబట్టి అట్లనే చూపెట్టాలి. కాకపోతే స్టార్టింగ్ అంటే మనం పుట్టిన కాంచెల్లి అని లెక్క కట్టుకుంటాం, ఎండింగ్ అంటే మనం వచ్చిన కాడికి లెక్క కట్టుకుంటాం. కానీ స్టార్టింగ్ కూడా మనం పుట్టక ముందు ఎట్లయితే కంటిన్యూ అవుతున్నారో అలా కంటిన్యూలో భాగమే. సావడం కూడా అంతే. మనం సావడం అంటే ఎండ్ కాదు, మనం వచ్చినా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అట్లాంటిదే. కానీ అది ఎండ్ అనుకుంటారు అంతే. మనం దాగా ఎండ్ అనుకుంటాం, కానీ కంటిన్యూ కావడం లాంటిది. అట్లా అనమాట. అలాగే ఇప్పుడు ఒక మనిషి ఒక అమ్మాయి దగ్గర పనిచేయాల్సి వచ్చింది, లేడీ డాక్టర్ దగ్గరనో ఆడపిల్లతో పరిచయం అయిందనుకో. అప్పుడు పైకి మంచిగా ఉంటాం, కానీ మన మనసు ఎన్నో కోరికలు కోరుతుంది, అనుభూతులు, లవ్ చేసినట్టు లవ్ ఫీలింగ్స్, ఇష్టము, ప్రేమ, ఆకర్షణ, అభిమానం, తెలిసి నీ ఇష్టం ఆమె కలుగుతుంటే ఆమె మనతో మాట్లాడుతుంటుంది కదా, మనం ఆమెతో మాట్లాడతాం, అదొక ప్రేమ కలుగుతుంటాం మనలో. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి దగ్గర పోతాం, సన్నిహితంగా మాట్లాడతాం, క్లోజ్ అవుతాం, ఫ్రెండ్ అవుతాం, ప్రేమ అనుకుంటాం, లవ్ అనుకుంటాం, ఇది అబ్బాయి అనుకుంటా ఉంటాడు. అతను కూడా మా ఆమెతో ఫ్రీగా మాట్లాడితే తను ఇష్టపడుతుంటుంది. ఇలా క్లోజ్గా ఆత్మబంధం అవుతూ ఉంటుంది కదా ఇది. అయితే ఇదంటే ఒక చిలిపి ఆలోచన, ఒక వయసులో వచ్చే కొంటే కోరికలు అనమాట. ఇట్లా అయితే ఉంటాయి. అయితే ఒక ఆర్టికల్ చదివినప్పుడు కూడా లవ్, రొమాన్స్, సెక్స్ చూసినప్పుడు మనకి ఇలాంటి కోరికలు, కొంటే కోరికలు, ఆలోచనలు, అనుభూతులు మనిషికి కలుగుతాయి, పర్సనల్గా అవి. అయితే వాటిని ఆడియన్స్తో చెప్పాలి.
ఇలాగే చెప్పాలి. కానీ ఏకాంతంలో అయితేనే చెప్పగలుగుతావు. ఇప్పుడు ఏకాంతంలో శృంగారం చేస్తావు, ఓ దొంగ కూడా ఏకాంతంలో దొంగతనం చేస్తాడు కదా. అలాగే ఎవరు గమనించినప్పుడు, ఎవరైనా అమాయకున్నప్పుడే దొంగతనం చేస్తావు కదా, పబ్లిక్గా చేయవు కదా. శృంగారం అంటే ఎవరు లేనప్పుడు, లేదా ఎవరు గమనించినప్పుడు, లేదా ఏకాంతంలో శృంగారం చేస్తావు. ఫ్యామిలీలో చేస్తావా, అందరు చూస్తా అంటే చేస్తావా, అందరు తెలిస్తే చేస్తామా, చెయ్యం కదా. అలా ఏకాంతంలో మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, కొంత ఆలోచనలు. సెక్స్ ఆర్టికల్ చదివినప్పుడు ఆ ఆర్టికల్లో చెప్తూ దాన్ని మరోలాగా మీరు ఊహించుకుంటారు, భావించుకుంటారు కదా, ఆలోచనలు వస్తాయి. అలాగే చెప్పాలి, కానీ అది ఏకాంతంలో చెప్పాలి. అంటే మీకు మీరు కలవరించుకున్నట్టు, మనలో మనం మాట్లాడుకోవడం, మనకు మనం కలవరించుకోవడం, మనకు మనం నవ్వుకోవడం చేస్తుంటాం కదా ఎవరు లేనప్పుడు. మనలో మనం నెమరు వేసుకుంటాం కదా, ఆ విధంగా చెప్పాలంట. అది ఏకాంతంలో చెప్తే చాలా చక్కగా వస్తుంది వీడియో. కాకపోతే పక్కోళ్ళు ఉంటే, పక్కోళ్ళకి తెలిసినా, పక్కోళ్ళు చెప్పినా, లేదా ఆడియన్స్కి చెప్పినా వద్దు. అంటే యూట్యూబ్ ఆడియన్స్ కూడా చెప్పొద్దు. మీరు కళల ప్రపంచంలో తెలుతూ, మీదైన ప్రపంచంలో జీవిస్తూ చెప్పాలి. ఆ కళల్లో తెలుపుతూ ఆ ఆలోచనలు చెప్పాలి. అది పిచ్చిగా ఉంటుంది, కాస్త సైకోలాగా, పిచ్చోలాగా ఉండొచ్చు. కానీ అలా ఎవరు లేనప్పుడు మీరు యూట్యూబ్ ఆడియన్స్ కానీ మీ చుట్టుపక్కల లేనప్పుడు చెప్పాలి. యూట్యూబ్ ఆడియన్స్గా మీకు మీరే పిచ్చోళ్ళలాగా మీలో మీరు నవ్వుకోవడం చేస్తాగా, అలా కొన్ని ఊహలు ఆలోచనలు వస్తుంటే ఆ విధంగా షేర్ చేసుకోండి. మాట్లాడండి కెమెరా ముందు. ఆ కొంటే ఆలోచనలు అలా షేర్ చేస్తే పిచ్చిగా ఉంటుంది. మీది మీకు పిచ్చిగా ఉంటుంది, పక్కలు ఎవరు వినరు. ఒకవేళంటే అది పక్కలు కూడా పిచ్చిగా ఉంటుంది, పిచ్చోడు అంటారు. కానీ ఆ పిచ్చి ఆలోచనే, ఆ సైకో ఆలోచనే చూపర్లకు సూపర్గా వస్తుంది అంటారు ఆడియన్స్ వినేలాగా. కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు ఒక ఆర్టికల్ చదివిన తర్వాత కొన్ని ఆలోచనలు వస్తాయి, సెక్స్ ఆలోచనలు, రొమాంటిక్ ఆలోచనలు. ఉదాహరణకు లేడీస్ దగ్గర సభ్య సమాజంలో కూడా మనం ఏం చేస్తాం, పైకి ఎట్లా కనబడతాం, కానీ మన బుద్ధులు మనకుంటాయి. రేపిస్ట్ ఆలోచనలు, చెడు ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కదా, అసభ్యమైన ఆలోచనలు ప్రతి అబ్బాయిలో ఉంటాయి, ఆడవాళ్ళలో ఉండొచ్చు. అయితే అవి దుర్మార్గం ఉంటారు, చెడ్డు అంటారు, మనసులో అంచిపెట్టుకుంటాం, ఎక్కడో బయటపడతాం, మిస్బిహేవింగ్ చేస్తాం. ఇట్లుంటుంది అనమాట. ఇది ఆడవాళ్ళకు ఉండొచ్చు, మగవాళ్ళకు ఉండొచ్చు. కొన్ని ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఎంతో సభ్యతగా ఉన్న ఆడవాళ్ళు కూడా ఎవ్వరూ లేని సమయంలో వాళ్ళ హస్తప్రయోగం చేసుకోవచ్చు. మొగుడు దగ్గర ఎట్లా ప్రవర్తిస్తారో అట్లా పెద్దగా అరుస్తూ సెక్స్ చేయొచ్చు, మంచాల పండుకొని వింత వింత చేష్టలు, వేలు పెట్టుకోవచ్చు, అవన్నీ చేస్తారు. కానీ బయటకు మాత్రం డిగ్నిఫైడ్గా లేడీ డాక్టర్ లాగా, టీచర్ లాగా కనిపిస్తారు. మొగుడు కూడా ఎందుకు మినహాయింపు కాదన్నమాట. ఇట్లా ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ ఎవరికి తెలియని గుణాలు ఉంటాయి. అసలు ఇతను ఇలా చేస్తాడా అని అనుకునే అంత ఆశ్చర్యకరంగా పోయే నెగిటివ్ గుణాలు ఉండొచ్చు, వింత గుణాలు ఉండొచ్చు. వానికి ఇష్టం, కాకి బిడ్డ కాకి ముద్ద అన్నట్టు ఉంటుంది. ఓకే, అది కామన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు కూడా హస్తప్రయం చేసుకుంటారు, కానీ పైకి మాత్రం తల వంచుకుంటారు, సెక్స్ తప్ప అన్నట్టు ఉంటారు అన్నట్టు. ఇట్లుంటాయి, మొగల్లో కూడా ఉంటాయి. ఓకే, అది ఎవరు లేనప్పుడు చేస్తాడు ఒక వ్యక్తి. గదిలో ఎవ్వరు లేని ఏకాంతంలోకి ఎవ్వరు లేరు, ఎవరిది లేనప్పుడు అసలు కూడా అతను చేసుకుంటున్నట్టు. అంటే తనే ప్రేక్షకుడు, తనే పర్ఫార్మెన్స్ చేస్తాడు, తనే నటుడు, తనే ప్రేక్షకుడు, తనే దర్శకుడు, తనే క్రియేటర్, తనే అనుభవిస్తాడు, తనే ఆనందిస్తాడు. కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఆడియన్, అనుభవించేవాడు, క్రియేటరు, అనుభవమంతాడు, ఇన్ని ఉంటాయి. ఒక్కడే చేసుకుంటాడు. ఇలా పొందుతుంటాడు సైకో గుణాలు అన్నట్టు. మళ్ళీ పైకి నార్మల్గా ఉంటారంటే ఇదో సైకో లక్షణము. ఇలాగే మీరు కెమెరా ముందు ఒక ఆర్టికల్ చదివిన తర్వాత ఏకాంతంలో మీకు కొన్ని ఆలోచనలు, ఐడియాలు, అనుభవాలు వస్తాయి కదా, వాటిని అలాగే చెప్పండి. ఓకే, కెమెరా ముందు ఇదే అనుభవం, కథా స్క్రీన్ పై దర్శకత్వ అనుభవం, ఆడియన్ మీరే అయితే అనుభవిస్తే ఎలా ఉంటుందో అలా చెప్పండి. ఆ పిచ్చి ఊహా ప్రపంచంలో పోయి మాట్లాడు, ఒక ట్రాన్స్లో పోయి. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎట్లుంటారు, పిచ్చోడు కాయలు తప్పి మాట్లాడతాడు, ఇది అలాంటిది అన్నమాట. మనకు మనమే అట్లా మాట్లాడుతుంటాం. ఓకే, మనకు మనమే పిచ్చిగా ఉంటుంది, మనకి పిచ్చిగా అనిపిస్తుంది. అలాంటి వ్యవహారంతో మాట్లాడడానికి కెమెరా ముందు అద్భుతంగా ఉంటుంది అనమాట, ఆడియన్స్కి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పైకి అనేది మన చేతితో కట్టుకుంటాం, కానీ పక్కన కడితే గలీజు, తొక్కినా గలీజు ఉంటుంది దానికి. పక్కన మనం తొక్కిన గలీజు, మన చేతితో వాడు కట్టుకుంటాడు. మన ఎంగిల్ మనం తింటాం, మనం ముట్టుకునేది మనం తింటాం, కానీ మనం ముట్టుకున్నది పక్కోడు తినగా అన్నం. మన ఎంగిల్ మనం తింటాం, పక్కోడు తినరు, కానీ మనం తింటాం కదా. ఇట్లా అన్నమాట. మన పర్సనల్ లైఫ్ అనేది మనకు మాత్రం ఉంటుంది కదా. ఇక్కడ కెమెరా ముందు మన పర్సనల్ చేసుకోవాలి, వాళ్ళకు మనం అంటేయడం కాదు, వాళ్ళు అంటుకోవడం కాదు. మరి ఇదేంటే మన పర్సనల్ అవుతా ఉన్నట్టు. ఇక్కడ పర్సనల్గా చేసుకుంటాను, కెమెరా ముందు కూడా అలా చేసుకోవాలి. ఎవరు లేనప్పుడు ఏ కథలో ఇంతలో మన పర్సనల్ అవుతున్నాం అంతే. అలా మాట్లాడుకోవాలన్నట్టు. ఓకే, అది మన పర్సనల్ అనమాట. ఎవరు లేనప్పుడు ఎవరికి చెప్పకుండా మనలో మనం అనుభవించుకునేది, పొందుకునేది, అదన్నమాట. కెమెరా ముందు అలా మాట్లాడాలి ఒక ఆర్టికల్ గురించి. అలాగే అప్పుడు వినేవాళ్ళు వింటారంట. అంటే వాళ్ళు దాన్ని తీసుకోరు, అలాగే మనం వాళ్ళకి ఇస్తారు. మనది మనమే కానీ చేసుకుంటుంటే మనది మనగా చూస్తారంట, వినంతరంగం ఏందని చూస్తారు. జనం వింటారు అంటే గదే కంటెంట్ చెప్పడం అంటే, కెమెరా ముందు మాట్లాడడం అంటే. ఇప్పుడు సినిమాలను చూసి ఇంటికి వచ్చి మనం హీరోలాగా మనం హీరోయిజం చేస్తాం కదా, మన గొప్పలు, మనం హీరోయిజం, మనం ఫైట్ చేసినట్టు, మనం లవర్ బాయ్ అయినట్టు, మనము విలన్ అయినట్టు మనం చేసుకుంటాం. అక్కడ మనం ఫీల్ అవుతాం కదా. కానీ అక్కడ డైరెక్టర్ అట్లా కాదు,
తను పొందిన అనుభవం మనలాగానే తను పొందుతాడు అనుభవం, అవన్నీ ఆలోచనలు. కానీ అతనుగా చేయడనమాట. మనకు అతీతంగా, ఒక మనిషికి అతీతాన్ని చేస్తాడన్నట్టు. ఓకే. అంటే నేల మీద ఏ వస్తువైనా అంతే కదా, అట్లా నేల మీద ఆధారం లేకుండా గాలిలో మెడగడితే ఎట్లుంటుంది, మళ్ళీ గాలిలోనే ఆధారం ఉంటుంది, ఆధారం కూడా గాలిలోనే ఉంటుంది. దాని మీద బిల్డింగ్ ఉంటుంది చూసినావా, అట్లా ఉంటుంది. అంటే నేల గాలిలోనే ఉంటుంది, దాని మీద ఇల్లు గాలిలో ఉంటుంది. అట్లా ఎట్లుంటుందో అలా హీరో క్యారెక్టర్ ఆ విధంగా చూపెడతాడు. అది ఫీల్ అయినట్టు చూపెడతాడు, మనతో సంబంధం లేకుండా. మనం ఫీల్ అయినట్టు పర్సనల్ కాదనమాట. ఓకే. అతీతంగా ఆ విధంగా మీరు క్రియేట్ చేయండి, మీకు వచ్చిన ఆలోచనలు, ఐడియాలు, కంటెంట్ ఏదైనా. అలాగే మనం ఒక ఫేస్ క్యామ్ తీస్తాను, ఒక ప్లేస్కి పోయి అనుకుందాం, ఒక టెంపుల్కో ట్రావెల్స్కి పోయి చేస్తున్నప్పుడు, వీడియో తీస్తున్నప్పుడు ఏం చేస్తాం, అక్కడ వీడియో అనేది ఉంటుంది, ఆ లొకేషన్ అదే నటిస్తుందా, అక్కడ ఉన్నట్టు జెన్యున్గానే ఉంటుంది కదా, మనమే వీడియో తీస్తాం. అట్లనే మనం ఇప్పుడు కెమెరా గురించి, ఒక లొకేషన్ గురించి, ఒక గుడి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం నటించద్దు. ఇప్పుడు కెమెరా లేదు, మన కుటుంబ సభ్యులు మనం ఏం మాట్లాడుకుంటాం ఆ లొకేషన్ గురించి, భయ ఉన్నారో భయ కొండలు ఉన్నారా, శిల్పాలు చాలా బాగున్నాయి కదా శిల్పాలు, ఇక ఇలా న్యాచురల్గా జెన్యున్గా మాట్లాడండి. కెమెరా ఉన్నదని నటించడము, అలాంటివి ఎడిటింగ్ చేసుకొని మాట్లాడడము చేయకూడదు.